సింపతి ప్రేక్షకులకు మరియు చిన్నారుల తల్లిదండ్రులకు నమస్సులు. పిల్లలను పెంచడం ఒక కళ అన్న అంశంలో పవర్ టు ద పేరెంట్ అన్న పుస్తకం ఆధారంగా మనం మాట్లాడుకునే అంశాలలో ఈరోజు మరొక భాగం పిల్లల యొక్క ఆకలిని మనం అర్థం చేసుకోవాలి అని. చాలామంది పిల్లలు తమ యొక్క ఆకలిని వ్యక్తం చేయలేరు, అదేవిధంగా వాళ్ళ యొక్క హావభావాలను కూడా వ్యక్తం చేయలేరు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఉదాహరణకు ముందు రోజు ఏదో ఒక బర్త్డే పార్టీకి పిల్లల్ని తీసుకెళ్తాం. అక్కడ జరిగే రకరకాల సౌండ్స్ కానీ, రకరకాల ఆటలు కానీ, దీనివల్ల ఏంటంటే ఆ పిల్లవాడి మీద ఒక తెలియని వైబ్రేషన్ కనిపిస్తుంటుంది. దాని యొక్క ఇంపాక్ట్ నెక్స్ట్ డే అది కంటిన్యూ అవుతుంది. ఆ హ్యాంగ్ ఓవర్ ఉంటుంటాం. అలా కంటిన్యూ అయినప్పుడు వాళ్ళు రకరకాల పేచీలు చేస్తారు. ఈరోజు స్కూల్కి వెళ్ళను, లేదంటే ఒంట్లో బాగోలేదనో. దానికి కారణం ముందు రోజు జరిగిన పరిస్థితి. ఒక్కొక్కసారి వాళ్ళకి విపరీతమైన ఆకలి వేస్తుంది, కానీ దాన్ని వ్యక్తం చేయలేరు. వ్యక్తం చేయలేనప్పుడు తల్లిదండ్రులుగా మనం ఆలోచించి ఆకలిగా ఉందేమో అని చెప్పి వాళ్ళని కడుపు నింపే ప్రయత్నం చేయాలి తప్ప, ఎందుకు ఏడుస్తున్నాం అని చెప్పి కారణం తెలుసుకోకుండా లేదా కారణం గురించి ఆలోచించకుండా మనం మరింతగా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. మనం కూడా అంతే కదా. ఒక్కొక్క సందర్భంలో మనకు చిరాకుగా ఉన్నప్పుడు ఆ చిరాకులతో మందు కూడా చైల్డ్ బ్రెయిన్ కింద తీసుకుని మనం కూడా చైల్డ్గానే ప్రవర్తిస్తుంటాం. కానీ అక్కడ చైల్డ్ ముందు మట్టుకి ఎట్టి పరిస్థితుల్లోని మన యొక్క హావభావాల్ని మనం తెలియజేయకూడదు. అక్కడ రచయిత చాలా చక్కటి సందర్భం కూడా ఒకటి ఆవిడ చెప్పడం జరుగుతుంది. ఆ రచయితకి ఎప్పుడైనా ఆకలిగా ఉన్నప్పుడు హంగ్రీ మమ్మ బికమ్స్ యాంగ్రీ మమ్మ, సో లెట్ మీ ఈట్ మై స్వీట్ హార్ట్ అనేదిట. అంటే అక్కడ ఆకలిగా ఉన్న అమ్మ కోపంగా తయారవుతుంది. కాబట్టి అమ్మను ముందు అన్నం తిన్న తర్వాత అన్ని అవసరాలన్నీ తీర్చుతుంది అని చెప్పి. కాబట్టి మనకి ఆకలిగా ఉన్నప్పుడు మనకి కోపం వస్తుంది ఎవరినైనా చేస్తే. మరి చంటి పిల్లవాడు అది ఎప్పుడైనా ఆలోచించమా? అదేవిధంగా అనేక పరిస్థితుల్లో కూడా పిల్లలు అల్లరి చేస్తుంటారు. దానికి కూడా అనేక కారణాలు ఉంటాయి. ఉదాహరణకు మనం ఇల్లు మారినప్పుడు పిల్లలు అల్లరి చేస్తుంటారు, లేదా పేచీలు పెడుతుంటారు. ఎందుకంటే కొత్త వాతావరణం వాళ్ళకి అలవాటు కాక. కానీ ఆ సందర్భంలో కొత్త ఇంట్లో సామాను సర్దుకునే హడావుడిలో, ఆ చిరాకులో మనమంతా కూడా ఆ కోపాన్ని వాళ్ళ మీద ప్రదర్శిస్తాం. అప్పుడు ఊహించిన పరిస్థితి ఎలా ఉంటుందో. అలాగే విపరీతంగా బంధువులు కానీ, స్నేహితులు కానీ మన ఇంటికి వచ్చినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో పిల్లలు అది ఎడ్జిస్ కాలేక వాళ్ళు పేచి పెడుతుంటారు. మనకి బంధువుల ముందు వాళ్ళని తిట్టలేక, లేదా బంధువుల ముందు సముదాయించలేక మనకు కూడా తెలియని కోపం వస్తుంది. ఆ వెళ్ళిన వెంటనే వాళ్ళ మీద ఆ చిరాకంతా చూపిస్తాం. దాంతో ఆటోమేటిక్గా ఆ పిల్లల యొక్క అల్లరి మరింత పెరిగిపోతుంది. అలాగే తల్లి మరొక శిశువుకి జన్మించినప్పుడు కూడా పెద్దవాళ్ళ యొక్క అల్లరి పెరిగిపోతుంది. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ కొత్తగా జన్మించిన ఆ శిశువు మీద అటెన్షన్ పే చేస్తుంటారు. అప్పటి వరకు తన మీద అటెన్షన్ పే చేస్తున్న ఆ తల్లిదండ్రులు కొత్తగా జన్మించిన ఆ తమ్ముడో చెల్లిలో వచ్చిన తర్వాత నన్ను నెగ్లెక్ట్ చేశారు అని చెప్పి అది ఆ చైల్డ్ బ్రెయిన్ ఎలా వ్యక్తం చేయాలో తెలియక రకరకాల పేచీల రూపంలోనూ అల్లరి రూపంలోనూ అదేంటి వ్యక్తం చేస్తుంటాడు. దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అక్కడ కూడా ఈక్వల్ అటెన్షన్ ఇతని మీద కూడా పే చేస్తున్నాను అన్న ఫీలింగ్ పెద్దవాడికి క్రియేట్ చేయాలి. అలాగే ఎప్పుడైనా సెలవులు వెళ్ళినప్పుడు కానీ, సెలవుల అనంతరం కానీ పిల్లల్లో పేచీ పెరుగుతుంది. ఎందుకంటే సెలవుల్లో ఆనందాన్ని ఎలా వ్యక్తం చేయాలో వాళ్ళకి తెలియక అల్లరి చేస్తుంటారు. సెలవు అయిపోయిన తర్వాత ఆ ఆనందం పోయిందన్న ఆందోళన ఎలా వ్యక్తం చేయాలో అప్పుడు కూడా అల్లరి రూపంలో వ్యక్తం చేస్తుంటారు. అదేవిధంగా నిరంతరం జరిగే ఆ రొటీన్కి భిన్నంగా ఏమైనా జరిగితే పిల్లలు దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేక అల్లరి రూపంలో దాన్ని ఏంటంటే బయటకు వ్యక్తం చేస్తుంటుంటారు. అలాగే కుటుంబంలో ఏమైనా సమస్యలు వచ్చినా, లేదా అనుకోని విపత్తులు వచ్చినా అప్పుడు కూడా పిల్లలు ఎలా దాన్ని వ్యక్తం చేయాలో తెలియక ఆందోళనతో అల్లరి చేస్తూ ఉంటుంటారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల యొక్క ఘర్షణను కూడా తట్టుకోలేక వాళ్ళిద్దరూ పిల్లల ముందే దెబ్బలాడుకుంటుంటే ఈ పిల్లవాడు ఏం చేయలేక ఈ ప్రెషర్, ఈ టెన్షన్ రిలీజ్ చేయడానికి స్కూల్కి వెళ్ళిన తర్వాత పక్క పిల్లలతో దెబ్బలాడడం, వాళ్ళ పుస్తకాలు చింపేయడం, ఇలాంటి అల్లరి పనులను కూడా చేస్తుంటారు. కాబట్టి పిల్లల ముందు తల్లిదండ్రులు చాలా ఎమరపాటుగా ఉండాలి. వాళ్ళ యొక్క ప్రవర్తన పిల్లల ముందు నటించాలి అవసరమైతే. అంతే తప్ప మన బాధల్ని వాళ్ళ ముందు వ్యక్తం చేస్తే ఆ బాధలను వాళ్ళు ఎలా తట్టుకోవాలో తెలియక వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆ భావాలను కూడా రుద్దే ప్రయత్నం ఉంటుంది. దానికోసమే పిల్లల్ని పెంచడం అనేది ఒక గొప్ప కళ. పిల్లల కన్నా అన్ని జీవులు ఉంటాయి. పెంచడంలో మిగతా జీవులకి పిల్లల మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, కానీ మనిషిగా మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అన్న ఆ కళ తెలియకే ఈ రోజున అంతా డిస్ట్రాయ్ చేస్తున్నాం. సో మరిన్ని విషయాలు వచ్చే వీడియోలో తెలుసుకుందాం.